స్పైసీ తింటారా లేదంటే నార్మల్ తింటారా ఇట్లా ఫ్యామిలీలో? మీకు ఎట్లా ఇష్టం? స్పైసీ నేనైతే తిన్న వెజ్లో కూడా స్పైసీ తింటా. నో సాల్ట్. నో సాల్ట్. ఐ థింక్ సాల్ట్ ఆల్రెడీ మన ఫుడ్లో ఉంటుంది కాబట్టి ఐ డోంట్ కీప్ ఇట్ సాల్ట్. సో కారం తక్కువ తింటారు, బట్ ఆ ఫుడ్ ఫ్లేవర్ మాత్రం టేస్ట్ చేస్తారండి. అండ్ నాట్ జస్ట్ అంటే మన తెలుగు ఫుడ్డే కాకుండా సమ్టైమ్స్ యూ లైక్ పాస్తా కానీ లజానియా కానీ, ఐమ్ షూర్ యూ మస్ట్ హావ్ ఇటాలియన్ ఫుడ్ అన్ని ట్రై చేశారు. ఐ లవ్ పాస్టాస్ అండ్ లజానియా. ఇది వచ్చినట్టుంది. ఓకే, మీకు ఇష్టమైన ఫుడ్ని మేము తెలుసుకొని అంతేరాలో మేము కొన్ని ఆర్డర్ చేసాము. మీరు టేస్ట్ చేయండి. మన 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 కోసం అయితే నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు. ఫుడ్ రాబోతుంది, టేస్ట్ చేస్తాం. నేను కూడా ఒక ఫుడ్ లవర్ని, నాకన్నా ఎక్కువగా ఫుడ్ లవర్ ఉన్నారు ఇక్కడ. నాన్ వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్. చూద్దాం ఎలా ఉంటుందో మా ఇద్దరు ఫుడ్. అందరు చెప్పేది ఇదే, మీరే గెలుస్తారు, మీరే గెలవాలి. అండ్ అమ్మమ్మ చేతి వంటలు బేసిక్గా మన పాతకాలంలో చేసే వంటలు కూడా చాలా బాగుంటాయి. అమ్మమ్మ చేసిన వంటలు మీరు తిన్నారా? ఎట్లా అమ్మమ్మ గురించి? గ్రాండ్ పేరెంట్స్ ఉన్నంత సేపు చాలా మనం ఎంజాయ్ దర్ కంపెనీ. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు మనకు తెలుస్తుంది దట్ మిస్సింగ్. సో మా చిన్నమ్మ అండ్ మా షీ వుడ్ మేక్ చికెన్ కర్రీ చాలా స్పైసీగా చేసేది ఆవిడ. సో ఆ స్పైసీనెస్ ఇప్పుడు ఈ మధ్య ఒకరు వాడట్లా. సో ఐ మిస్ మై గ్రాండ్ మదర్ అండ్ ఐ మిస్ హర్ ఫుడ్ అలాట్. అందులో వేసే మసాలాలు వాళ్ళు స్వయంగా తయారు చేస్తారు అనుకుంటా. కొబ్బరి గసాల చికెన్, గసగసాలు చికెన్ అనే ఐ డోంట్ నో. అంటే కొబ్బరి గసగసాలు వేసి మసాలా చేసి చికెన్ చేస్తారు. ఐ థింక్ మా ఇంట్లో కొబ్బరి గసాల చికెన్ వాడతారు. సో అంత టేస్టీ ఉంటుందంటే. అండ్ అమ్మమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ నోబడీ ఈజ్ మేడ్. మా మమ్మీ కూడా అప్పుడప్పుడు చేస్తుంది, కానీ మళ్ళీ ఆ టేస్ట్ రాదు, ఆ చెయ్యి పడాల్సిందే. ఓకే. అండ్ నిఖిల్ గారు మీకు కుకింగ్ అంటే కిచెన్లోకి వెళ్ళారా ఎప్పుడన్నా? నేను అసలు నాకు కుకింగ్ రాదండి అసలు. అంటే అదొక్కటి మాత్రం నేర్చుకోవాలి. బికాజ్ ఐ థింక్ కుకింగ్ ఇస్ అ బిగ్ ఆర్ట్ ప్రాసెస్ అది. అండ్ నేను ఎప్పుడు కుకింగ్ చేయను, బట్ ఐ లవ్ టు ఈట్ ఫుడ్. టీ కాఫీ అలవాటు ఉందా? టీ కాఫీ బట్ అది కూడా ఏంటంటే కోల్డ్ కాఫీ సరదాగా లెక్కన వెళ్ళి ఫర్ మీటింగ్ సంథింగ్. సో కిచెన్ కూడా వెళ్ళరు, బట్ బిగ్ ఫుడ్ లవర్. చుట్టూ అందరు ఇప్పుడు భీమవరం అల్లుడైపోయారు, పులస చేపలు వస్తున్నాయి, ఫుల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు మంచి అత్తగారి ఫ్యామిలీ దొరికింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకా పల్లవి గారి గురించి ఏం చెప్తారు? పల్లవి గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ అ సన్ అండి. లైక్ వాడు 1 year. అంటే ఎక్కువ బయట ఎక్కువ తీసుకురా. సిద్ధార్థ్ వస్తుంది అనుకుంటా లాస్ట్ లో నేమ్. ధీరా, వాడి పేరు ధీరా. సిద్ధార్థ్. సో ఐ మిస్ హిమ్ అ లాట్. సో వెనెవర్ పల్లవి ఇస్ ఇన్ నర్సాపూర్ బిఫోర్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిపోదామా, షూట్ ఇప్పుడు తీసి వెళ్దామా అని ఉంటుంది. సో ముందేంటంటే నేను చాలా ఫ్రెండ్స్ తిరిగేవాడిని, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. బట్ పిల్లాడు పుట్టిన తర్వాత మాత్రం ఇంటికి వెళ్ళిపోదాం, వాడితో ఆడుకుందాం అంటే కాన్సంట్రేషన్ మారిపోయిందా? ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నౌ ఐ మిస్ హిమ్ రైట్ నౌ. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అ కిడ్, ఎవ్రీబడి షుడ్ గెట్ మ్యారీడ్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ. వినండి ఎంత మంచి సజెషన్ ఇచ్చారు. బట్ ఇది ఉండాలి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఈ మధ్య పీపుల్ ఆర్ లైక్ పెళ్ళి ఏంటి, నో, యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ కిడ్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎస్. అది మీకు అర్థమవుతుంది, అంటే ఆ ఫీల్ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. కొబ్బరి మిల్క్ వావ్. అంతేరాలో కోకోనట్ మిల్క్. నైస్. ఇదేంటంటే అలా ఉంది? ఏంటండి? నల్గొండ మటన్ ఫ్రై. నల్గొండ మటన్, వరంగల్ మటన్, నల్గొండ మటన్ ఫ్రై ఇప్పుడు ప్రెసెంట్ నిఖిల్ గారి ప్లేట్లో ఉంది. నిఖిల్ గారు, I'm going to eat this and I'm going to tell you. మీరు వెజిటేరియన్ కాబట్టి నేను దీన్ని చెప్తాను. ఓకే. ఫెంటాస్టిక్. షెఫ్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ సో మచ్ టు. ఆయన పేరు శ్రీకాంత్ కదా? పవన్ అండి. మీరు నేమ్స్ కూడా గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఎంత రెగ్యులర్గా ఇక్కడ మీ ఫేవరెట్ రెస్టారెంట్ అనేది. అంటే అనురాగ్ అండ్ మోను ఇద్దరండి వాళ్ళు అంతేరాని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎవ్రీ రెస్టారెంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మా సందీప్ కిషన్ ఉన్నాడు, మన వివాహ భోజనం పెట్టాడు. దాని తర్వాత మన విరాట్ కోహ్లీ మన రెస్టారెంట్. సమ్టైమ్స్ సెలబ్రిటీస్ వీళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ ఇంటు ద ఫుడ్ బిజినెస్. సో ఫుడ్ అనేది ఒక ఎమోషన్. అందుకే 10TV కూడా వీళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ అని గ్రేట్ ఐడియా. ఎందుకంటే నాకు తెలిసి మీరు బెస్ట్ రెస్టారెంట్కి ఇస్తారు, చాలా జెన్యూన్గా ఇస్తారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మళ్ళీ టాప్ ప్రైజ్ ఎవరికండి? టాప్ ప్రైజ్
ఆ రోజు Yes, sir. మాత్రమే అవునా? ఎస్ అక్కడ ఆ రోజు మాత్రమే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము టేస్ట్ చేయడం కాదు, మాతో పాటు ఒక సెలబ్రిటీ రావాలి, వాళ్ళతో టేస్ట్ చేయించాలి, రివ్యూ తీసుకోవాలని చెప్పి టెన్ టీవీ అనుకుంది కాబట్టి సో మనం ప్రెసెంట్ అయితే I'm gonna eat little more, అందరిలో okay? ఉన్నాం. ఓకే ఓకే ఎంజాయ్ అండ్ మరి ఇప్పుడే అనుకున్నాం భయ్యా తోడా ప్యాజ్ దాలు భయ్యా తోడ ప్యాజ్ దాలో అవును తోడ దాలో చాలు. నింబు 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 బి దాలో. నాకు తెలిసి నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు ఆనియన్ ఉంటే ఆ ఫీల్ వేరు. ఈ కొబ్బరి నూనె టేస్ట్ చేయలేదు బట్ యా యా నేను కూడా టేస్ట్ ఇది నేను మీకు కంపెనీ ఇవ్వచ్చు. వెరీ వెరీ గుడ్. చాలా బాగుంది ఇది, ఇది నేను చెప్పగలుగుతాను. ఇది ఒరిజినల్ కొబ్బరి మిల్క్ లేకపోతే ఏమైనా? లేదు ఒరిజినల్ లాగే ఉంది, ఎందుకంటే ఇందులో మనకు ఉంది. అసలు దే డిడ్ంట్ పుట్ ఎనీ నో 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 ఇది తెలుస్తుంది. ప్రిజర్వేటివ్స్ ఏమీ నో లేదు. నో నో క్లియర్గా ఉంది. వావ్. అండ్ సమ్మర్లో ఇది కొంచెం మనకు హెల్తీ డ్రింక్. హెల్తీ డ్రింక్. యా ఎగ్జాక్ట్లీ. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు స్పైసీ మీకు నచ్చినట్టుందా? ఇట్ ఈస్ నాట్ టూ స్పైసీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే. రాగి సంకటి తింటారా? ఇష్టమా? వస్తుందండి ఇప్పుడు. నాకు కూడా రాగి సంకటి చాలా ఇష్టం. అంటే చాలా ఏం చేస్తారంటే ఫార్మర్స్ అంటారు కదండి, అవును వాళ్ళు ఎప్పుడైతే గోయింటుతో పొలం వెళ్ళినప్పుడు ఒక రాగి ముద్ద తీసుకెళ్ళిపోయి ఎప్పుడో తినొచ్చు అది. సో యూనో ఇట్స్ వెరీ హెల్తీ, ఇట్స్ గుడ్ ఫర్ ద ఎనర్జీ ఇవ్వడానికి. సో ఆ రాగి ముద్ద కూడా ఐ లవ్. కానీ రాగి ముద్ద అండ్ కోడి నాటుకోడి పులుసు ఈ కాంబినేషన్. వెజిటేరియన్ వాళ్ళకైతే అందులో ఐ థింక్ టమాటో చట్నీ సంథింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ నేను చేశాను. ఇప్పుడు మీరు చేస్తారా? ఇప్పుడు చేస్తాను, నెక్స్ట్ చేస్తాను. తెప్పిద్దాం